వెల్కమ్ బ్యాక్. రైతులు తమ పంట కొనుగోళ్లకు సంబంధించి కొనుగోలు కేంద్రాలకు వచ్చి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కొన్ని చోట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కొన్ని చోట్ల కుప్పకూలిన సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. దీనిపై సీఎం కూడా చాలా సీరియస్గానే స్పందించారు. మొన్న కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడ ఏదైనా జాప్యం జరిగితే కలెక్టర్లు కూడా బాధ్యులవుతారు, చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి హెచ్చరించినటువంటి పరిస్థితి చూస్తే తీవ్రత మనకు అర్థమవుతోంది. సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంటి అనేది, అసలు ఎందుకు జాప్యానికి రీజన్ ఏంటి అనేది ఒకటి. మరోవైపు ఎరువుల ధరలు పెరిగినటువంటి క్రమంలో దానిపై కూడా చర్చిద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు. నమస్తే అండి లక్ష్మీ నరసింహారెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. శంకరౌళ్ళ రవికుమార్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. రవికుమార్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు. నమస్తే అండి మానవతరాయ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మానవతరాయ్ గారు చెప్పండి, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులు కొన్ని చోట్ల తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు ఇంత ఆలస్యమైనట్టు? అంటే ఆలస్యమే లేదు, అన్ని ఏర్పాట్లు కూడా సక్రమంగా చేయడం జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో కూడా 8,575 పైచీలకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏంటంటే వరి ఉత్పత్తి అనేది అత్యధికంగా జరుగుతుంది మన రాష్ట్రంలో. మిగతా పంటల పైన దృష్టి పెట్టట్లేదు. అన్ని పంటలు కూడా మార్కెట్ యార్డ్లకు రావటం, తర్వాత వరుస క్రమంలో వాళ్ళు ఆ కొనుగోలులో కొంత ఏంటంటే ఎక్కువ మంది రైతులు ఒకేసారి రావటంలో ఈ తూకాలు వేయటంలో ఇవన్నీ కూడా కొంత అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని అది నిదానంగా అయినా సరే ప్రభుత్వం ప్రతి గింజ కూడా కొనే ఏర్పాట్లు పూర్తి చేసింది. రైతులు మాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాబట్టి రైతులు ఏమంటారంటే ఆలస్యం అవుతున్న కొద్దీ వాళ్ళ ఏళ్ళలో కలత చెందటం, ఆందోళన పడటం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ నిదానంగా అయినా సరే, తడిసినా సరే పంట తడిచిపోయినప్పటికీ, ఒకవేళ అకాల వర్షంగా పంట తడిచినప్పుడు కూడా ప్రభుత్వం ఆ ధాన్యానికి గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసే ప్రయత్నాలు అంటే సార్ పైనుండి ఇటువంటి హామీ వస్తుంది డెఫినెట్ గా. ధాన్యం తడిచినా కొంటాం, తేమ లెక్కలు కూడా అక్కడ డెఫినెట్ గా ఉంటాయి. మామూలుగా ఉన్నప్పుడే ఈ తేమ లెక్కల్లో చాలా వరకు తరుగు తీసి పడేస్తా ఉంటారు, మళ్ళీ ఆరబోసుకు రమ్మంటారు. అవన్నీ చేసుకొని వెళ్ళినా కూడా మొన్న కూడా బస్తాకింత కేజీ 2 కేజీలు తీసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. సో అంటే ఇట్లాంటివి అంటే ఇక్కడ పైనుండి డెఫినెట్గా చాలా సీరియస్గానే వెళ్తుంది, కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళేసరికి తేమ లెక్కలు కూడా చూపించి రైతుల దగ్గర నుంచి తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుందా లేదా? ఇప్పుడు అట్లాంటిది ఎక్కడో ఒకటి జరిగితే అట్లాంటి వాళ్ళపైన ఫిర్యాదు చేయాలా. ప్రభుత్వం కూడా పౌర సరఫరాల శాఖ కానీ తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. తరువు కానీ తాలు పేరుతో రైతుల దగ్గర నుంచి ఏదైనా వడ్లను ధాన్యాన్ని తగ్గించినట్లయితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. గతంలో ఉండేది ఇప్పటికి ఎక్కడో ఒక చోట వినిపిస్తుంది తప్ప, అది గతంలో తరుగు పేరు తాలు పేరు మీద దాదాపు 7 నుంచి 10 కిలోల వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగేది. కానీ ఇప్పుడు తరుగు తీసే పని ప్రసక్తే లేదు. తరుగు లేకుండా తాలు అని చెప్పేసి రైతులను ఇబ్బంది పెట్టకుండా, రైతుల ధాన్యాన్ని తగ్గించకుండా ఉన్నది ఉన్నట్టు కొనే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒకవేళ ఎక్కడైనా 1-2 అట్లాంటి సంఘటన జరిగితే తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చర్యలు కలెక్టర్ ఫిర్యాదు చేయాలా. దగ్గరలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులకు సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేయాలా. ఒకవేళ వాళ్ళు పట్టించుకోనప్పుడు మాట్లాడాలి. అంతేగాని ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఎక్కడో నిజంగానే జరిగిందా అని అంటే దానికి ఒకవేళ కొన్ని రాజకీయ శక్తులు కూడా ఇందులో ఉన్నాయి. రాజకీయ లబ్ధి కోసం కూడా దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అయితే ఓట్లు నువ్వు అంటే నువ్వు కేంద్రం కొనమంటే నువ్వు. అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కళ్ళు తెరిపించినాం. కల్లాల్లో కాంగ్రెస్ అని చెప్పి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఆ రోజు మాలాంటి వాళ్ళందరినీ కూడా కల్లాల్లో పంపించి బీజేపీ బీఆర్ఎస్ 2 కళ్ళు తెరిపించి సత్వరమే ఒడ్లు కొనే విధంగా చేశారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు కదా. ఒడ్లు సేకరించే కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్నది. దీన్ని ఏంటంటే ఎక్కడో ఒక చోట తమకు పలుకుబడి ఉన్నటువంటి కొద్దిమంది రైతులను పెట్టు, లేకుంటే ఏదో రకంగా అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. సరే, ఇప్పుడు వాళ్ళ కొంత జాప్యం జరిగితే సంయమనం పాటించాలి రైతులు. ప్రభుత్వం అసలు నిరాకరించలేదు కదా. నిరాకరించినప్పుడు ప్రభుత్వం కానీ నిరాకరించినప్పుడు అప్పుడు ఆందోళన దిగాలి. కానీ దీని వెనక కొన్ని బీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు రాజకీయంగా లబ్ధి కావాలా, మేము ధర్నాలు చేయాలి, రైతుల్లో మెప్పు పొందాలి. కానీ రైతులు ఇవన్నీ పట్టించుకోరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇవన్నీ కూడా మార్కెట్ యార్డ్కి ఒకేసారి అన్నీ కూడా రావటం, లారీలు ఉన్నాయి, గన్నీ బ్యాగులు ఉన్నాయి, అన్నీ కూడా ఏ ఇబ్బంది లేదు, కొరత లేదు. ప్రతి గింజ కూడా కొంటామని స్పష్టం చేస్తున్నప్పటికీ కావాలని కృత్రిమంగా కొంతమంది కృత్రిమ ఉద్యమాలు చేయటం వల్ల వాళ్ళది కూడా ఏ పేపర్లో కూడా రాలేదు. కొన్ని నమస్తే తెలంగాణ పేపర్లోనే దాని పెద్ద ఎత్తున రాశారు. ఎందుకంటే వాళ్ళ పత్రిక గుమ్మస్త తెలంగాణ కాబట్టి దానిలో హైలైట్ చేయాలి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఎక్కడో ఒక చోట చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటే అంత మాత్రాన
మొత్తం పోయినసారి అట్లాంటి 2 లక్షల యాసంగి ఎండాకాలం వానాకాలం పంటకి మొత్తం 2,80,000 మెట్రిక్ టన్నుల 2,80,00,000 మెట్రిక్ టన్నుల పంటను సేకరించడం జరిగింది. మరి ఈసారి ఈ యాసంగిలో కూడా ఎంత పంట వస్తే 90 లక్షల మెట్రిక్ టన్నుల లేకుంటే 1,10,00,000 మెట్రిక్ టన్నుల ఎంత వస్తే అంత సేకరించడానికి కూడా ఏర్పాట్లు పూర్తయినాయి. కాబట్టి కావాలని కొంతమంది రైతుల్లో గందరగోళం చేసుకొచ్చి కృత్రిమ ఉద్యమాలు చేయించి కృత్రిమ రాతలు రాయించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇది మంచిది కాదు. ఆరోగ్యం నరసింహారెడ్డి గారు మీరే